తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి విభేదాల నుంచి బయటికి రాగలిగేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. కళారంగం వారికి బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రమోషన్లు వంటివి కూడా ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. బంధుమిత్రులతో సఖ్యత కలిగి ఉంటారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు ఈశ్వరుడికి చేసేటువంటి అభిషేకం, బిల్వపత్రి పూజ, నమస్కారం వంటి మంచి చర్యలు ఏలినాటి యొక్క దోషాన్ని దూరం చేస్తుంది. అష్టమకేతు ద్వారా ఏర్పడేటువంటి విపత్తుల నుంచి రక్షిస్తుంది. ఇక రుణ ప్రయత్నాలు ఈరోజు తులారాశి వారికి అవలీలగా కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనంద సంఘటనలు ఉద్యోగరీత్యా చోటు చేసుకుంటాయి. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కూడా నూతన విధానాల ద్వారా విజయాలు సంపాదించుకోగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారు కూడా తీసుకోగలుగుతారు. జాప్యాలు ఏర్పడినప్పటికీ, శారీరక శ్రమ ఉన్నప్పటికీ విజయాలు వెన్నంటి ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు గణపతికి మీరు చేసేటువంటి హోమం, పూజ, నమస్కారం వంటి శుభచర్యలు ఏలినాటి యొక్క దోషాన్ని తగ్గిస్తుంది. శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఇక నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత కార్యక్రమాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి వార్తలు దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత ప్రయాణాల్లో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి. నూతన ప్రయత్నాలు, నూతన ఒప్పందాలు లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మికి చేసేటువంటి కుంకుమార్చన, దర్శనం, స్త్రీ సూక్త పారాయణం, కనకదారాస్తం వంటి స్తోత్రాలు ఉత్తమమైనటువంటి ఫలితాల్ని, ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈరోజు మీకు బాగా రాణిస్తాయి. విజయాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన ఒప్పందాల విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యవహారికంగా నెగ్గుకు రాలేనటువంటి పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. గృహ సంబంధిత వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ ఇతరులది పై చేయి అవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు ఈశ్వరుడికి చేసేటువంటి అభిషేకం, బిల్వపత్రి పూజ, నమస్కారం వంటి శుభచర్యలు అష్టమ కుజుడు, చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి విపత్తుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇక ఆరోగ్య పరీక్షలు ఈరోజు మకర రాశి వారికి మేలును కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపార రీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. నూతన విధానాలని అవలంబించి విజయాలు సాధించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. విద్యారంగం వారికి మంచి వార్తలు, ఆనందకర సంఘటనలు ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజ, దర్శనం, నమస్కారం వంటి శుభ చర్యలు ఆనందకర సంఘటనల్ని కలిగిస్తుంది. ఆత్మస్థైర్యాన్ని పెంపొందింపచేస్తుంది. గృహ సంబంధిత మరమ్మతులు ఈరోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి. ఆనందాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే అధిక ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిరీత్యా పొందగలుగుతారు. ఆనందకర సంఘటనలు ఉద్యోగరీత్యా ఏర్పడతాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. స్పెక్యులేషన్ బాగా రాణిస్తుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య ఖర్చులు కూడా పెరిగేటువంటి సంఘటనలు ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి అభిషేకం, ప్రార్థన, నమస్కారం వంటి శుభచర్యలు గ్రహాల యొక్క ప్రతికూలతని తగ్గిస్తుంది. ఆర్థిక ఖర్చుల్ని కూడా తగ్గిస్తుంది. ఇక సాహస నిర్ణయాలు ఈరోజు మీనరాశి వారికి లాభిస్తాయి.